3 days బ్యాక్ మున్సిపల్ అధికారులు అదేవిధంగా హైడ్రా అధికారులు మన హైదరాబాద్ పార్లమెంట్లో ముర్గి చౌక్ క్లాక్ టవర్ దగ్గర ఉన్న ఎంక్రోచ్మెంట్ని మొత్తం తీసేసినారు. దాదాపు అక్కడ సరౌండింగ్ ఉన్న ఇల్లీగల్గా ఫుట్పాత్ పైన ఉన్న ఎంక్రోచ్మెంట్ మొత్తం తీసేసినారు. అదేవిధంగా ఒక ఎక్స్ కార్పొరేటర్ పైన, అదేవిధంగా ఒక ఫాల్తూ ఎమ్మెల్సీ పైన కూడా ఒక కేసు కూడా చేసినారు. ఎందుకంటే పోలీస్ పైన వాళ్ళు దాడి చేసినారు. దాని తర్వాత మన హైదరాబాద్ కమిషనర్ గారు స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఎవరైనా పోలీస్ వాళ్ళతోని ఈ విధంగా బిహేవియర్ చేస్తే వాళ్ళపైన 100% యాక్షన్ ఉంటుందని కమిషనర్ గారు కూడా ఒక మంచి స్టేట్మెంట్ ఇస్తున్నారు. కానీ మన పోలీస్ కమిషనర్ గారిది ఇచ్చిన స్టేట్మెంట్ పైన ఏదైనా ప్రభావం పడిందా ఎంఐఎం పైన? ఏం పడలే. నిన్న ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ బాజప్తా నిలబడి అదే హెరిటేజ్ ప్రాపర్టీ క్లాక్ టవర్ సరౌండింగ్ లో ఉన్న ఎంక్రోచ్మెంట్ని తీసేసిన మున్సిపల్ అధికారులు, హైడ్రా అధికారులు మళ్ళీ అదే నిలబడి బాజప్తా కూర్చొని మళ్ళీ అదే ఎంక్రోచ్మెంట్ చేపించిండు. ఆయన ఏమంటుండు, నాకు చూసి 20-30 మంది పోలీసు వాళ్ళు చూసి ఉరికిపోయినారు. ఆ విధంగా ఆయన కామెంట్ కూడా చేసిండు. అదేవిధంగా చాలా వరకు ముర్గి చౌక్ చౌరస్తా కాకుండా, క్లాక్ టవర్ కాకుండా హైదరాబాద్ పార్లమెంట్లో ప్రతి ఒక్క ఫుట్పాత్ని కబ్జా చేపించిన ఇదే ఎంఐఎం వాళ్ళు. ఫస్ట్ అయితే ఈ ఫుట్పాత్ని వాళ్ళు కబ్జా చేపిస్తారు. దాని తర్వాత కిరాయా కూడా వీళ్ళే వసూలు చేసుకుంటారు. వీళ్ళు కార్పొరేటర్ కిరాయా వసూలు చేసుకుంటారు. అది కాకుండా నా నియోజకవర్గం గోషామల్ నియోజకవర్గంలో కూడా ఇదే తమాషా వీళ్ళు చేస్తున్నారు. నా కాన్స్టిట్యూన్సీలో మీరు ఏక్ మినార్ మస్జిద్ సరౌండింగ్ చూడండి, మీరు కోటి ఈఎన్టీ హాస్పిటల్ సరౌండింగ్స్ చూడండి, మీరు కోటి కళ చూడండి, అన్ని ఎంకరేజ్మెంట్ చేపించిన ఇదే ఎంఐఎం వాళ్ళు. మేము రైటింగ్గా మున్సిపల్ కమిషనర్కి రాసినాం, సార్ కనీసం జనాలు నడవనికి ఫుట్పాత్లో ఉన్న ఎంకరేజ్మెంట్ తీపియలే. ఇప్పుడు కూడా తీపియలే. ఎందుకు? ఎంఐఎంకి భయపడి. అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎంఐఎంకి ఒత్తిడిగా ఏమీ కూడా పనిచేస్తలేదు. దురదృష్టమైంది, పోలీసు వాళ్ళు కూడా ఎంఐఎంకి భయపడి ఏమీ కూడా పనిచేస్తలేదు. ఇప్పుడు ఛాలెంజింగ్ పోలీసు వాళ్ళకే ఆయన ఒక ఛాలెంజింగ్ చేసిండు. ఇప్పుడు నా కాన్స్టిట్యూన్సీలో కూడా కొన్ని ఎంకరేజ్మెంట్ తీపిస్తున్నారు. ఇప్పుడు నేను కూడా అట్లానే నిలబడి కూర్చొని మొత్తం ఎంకరేజ్మెంట్ చేపియాలా? చెప్పండి, చేపియాలా? మళ్ళీ ఇప్పుడు ఆ ఎంకరేజ్మెంట్ తీపిచ్చేసిన కదా, ఆ జనాలు ఎంఐఎం ఆఫీస్కి వెళ్తున్నారు. అదే ఎంఐఎం ఆఫీస్ నుంచి మున్సిపల్ ఆఫీసర్లకి ఫోన్ చేసి బెదిరిస్తున్నారు, ఎట్లా తీపిస్తావు, మళ్ళీ ఎంకరేజ్మెంట్ మేము చేస్తాం, ఎవరు రాకూడదని. నా కాన్స్టిట్యూన్సీలో మళ్ళీ నేను మున్సిపల్ కమిషనర్ గారికి అడుగుతున్నా, పోలీస్ అధికారికి అడుగుతున్నా, నేను కూడా వాళ్ళు చేస్తున్న తమాషా నేను కూడా చెయ్యాలా? నేను రిక్వెస్ట్ చేస్తున్నా, జనాలు మంచిగా ఉండాలి, ఫుట్పాత్ క్లీన్ ఉండాలి, పబ్లిక్ నడవడానికి ఫుట్పాత్లు క్లీన్ ఉండాలి. ఎట్లాంటివి కూడా ఎంకరేజ్మెంట్ ఉండకూడదు. అది మా భావన ఉన్నది. మేము సపోర్ట్ చేస్తున్నాం, మున్సిపల్కి పోలీస్కి సపోర్ట్ చేస్తున్నాం. కానీ ఈ విధంగా పోలీసు వాళ్ళు ఎంఐఎంకి భయపడితే, మున్సిపల్ పోలీసు వాళ్ళకి భయపడితే అది నష్టం, జనాలకి నష్టం, సిస్టమ్కి నష్టం. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఏ ఎంకరేజ్మెంట్ని మున్సిపల్ హైదరాబాద్ తీసినారు, మళ్ళీ ఎంఐఎం చేపిస్తున్నారు, మళ్ళీ ఒకసారి ఆ ఎంకరేజ్మెంట్ తీపియండి. ఆ ఎమ్మెల్యే కూడా అరెస్ట్ చేయండి. ఆ ఎంకరేజ్మెంట్ చేస్తున్న వాళ్ళపైన లీగల్గా యాక్షన్ తీసుకోండి. నేను మున్సిపల్ అధికారులకి, హైడ్రా అధికారులకి, పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నాను.